ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బంగారం ఏదైతే ఉంటుందో, అది కొంతమంది ఏం జేస్తారంటే, మార్పిడి చేయించి వేరే చైన్‌లాగా వేసుకుంటారు. ఇంకొంతమంది మా అమ్మ గుర్తనో, మా అత్తయ్య గారి గుర్తనో అలాగే ఉంచుకొని అది వాడుతూ ఉంటారు. అది కూడా దోషమేనంటారా? అది కూడా దోషం కిందకే వస్తుందమ్మా. కానీ బంగారం మీద ఉన్న మక్కువ కొద్దీ అట్లా వాడుతూ ఉంటారు. బంగారము కరిగించి, ఆ బంగారంతో ఇంకొకటి కూడా చేసుకొని వేసుకుంటూ ఉంటారు. ఇది అందులో మనం చెప్పుకోకూడదు కానీ, బంగారంలో కూడా దోషపూరితమైన బంగారం అని ఉంటుంది. హ్మ్. ఏదన్నా ఒక నగ మీరు చేపించి వేసుకున్న తర్వాత నుంచి, ఇది వేసుకున్నప్పటి నుంచి బాగాలేదు. హ్మ్. ఇది తీసి కరిగించి మళ్ళీ చేపించుకుంటే బెటరేమో అన్న థాట్ 90% పీపుల్‌కుంటుంది. అది వేసుకున్నప్పటి నుంచి సో బాగాలేదు అన్నది. వాళ్ళ ఇన్‌స్టింక్ట్ చెప్తుంది. ఇంకొకటి చెప్పే అవసరం లే. సో, దాన్ని తీసుకెళ్తారు. మళ్ళీ కరిగించి చేసి ఇంకొక నగలాంటిదేదో చేపించుకోవటం. ఇంకా కొంతమందేమో డబ్బులిచ్చేస్తారు నగలు చేసేవాళ్ళకి. బంగారం కొనివ్వరు. ఈ డబ్బుతో వాళ్ళు ఆ డబ్బు దగ్గర పెట్టుకొని ఏదో పాత బంగారం ఎక్కడిదో తీసుకొచ్చి యాడ్ చేసి, ఆ బరువు చూపెట్టి ఇచ్చేస్తుంటారు. మీ కొత్త అవును. బంగారంతో చేశా. అది వేసుకున్న తర్వాత సమస్యలు మొదలవుతాయి. హ్మ్. అలా కొంతమంది పెట్టుకున్న నగలు పెట్టుకుంటే సమస్యలు మొదలవుతాయి. ఇయన్నీ కూడా చాలా రకాలున్నాయి. సో, ఇటువంటివన్నీ ఉండకూడదు. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రత్యేకించి చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులు ఇచ్చినప్పుడు, తీసుకునేటప్పుడు కూడా అది గమనించుకోవాలి. కొన్ని రోజులు ఎట్లా ఉంది పరిస్థితి? ఏమవుతుంది? ఒకవేళ దాంట్లో ఆ బంగారంలో ఆ ఇంపాక్ట్ తగ్గిపోయి పరిస్థితులు మామూలుగా ఉంటే ధరించి కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తేడా స్పష్టంగా కనపడ్డప్పుడు వాటిని విసర్జించటం అన్ని విధాలా మంచిది.